హలో అండి. ఇవాళ గుత్తొంకాయ ఫ్రై చేసుకుందామండి. సైడ్ డిష్‌గా కూడా బావుంటది. మెయిన్ కోర్స్‌లో కూడా బావుంటదండి. చాలా బావుంటది. ఇలా చిన్న వంకాయలు తీసుకోండి. చాలా బావుంటది. టేస్ట్ కూడా కుక్ అవుద్దండి. తొందరగా కుక్ అయిపోయి బావుంటది. అండి పెట్టుకొని అందులో మనం ఫ్రై చేసుకుందామండి. డ్రై ఫ్రై చేసుకుందాము. సో, కొద్దిగా పల్లీలండి. అందులో కొద్దిగా నువ్వులండి. అలాగే కొద్దిగా ధనియాలు. మీ కారంకి తగ్గట్టు ఎండుమిరపకాయలండి. కరివేపాకు. అలాగే హాఫ్ శనగపప్పు, పచ్చిశనగపప్పు అండి. అలాగే జీలకర్ర, అలాగే కొద్దిగా చింతపండు అండి. ఆప్షనల్ అది. ఇవన్నీ కలుపుకుంటా డ్రై రోస్ట్ చేసుకుందాం. కొద్దిగా ఉప్పు వేసుకుందాం. ఈ లోపల ఇవి ఏగుతూ ఉంటాయండి. సో వంకాయలో పెట్టుకోవడానికి గ్రైండ్ చేస్తానండి ఆ పౌడరు. ఇది వేగుతూ ఉంటుంది ఈ లోపల. ఇదిగోండి ఇవన్నీ మిక్సీ జార్లో వేసుకుని ఇది పౌడర్ చేసుకుందామండి. కొద్దిగా పసుపు అండి. వెల్లిపాయలు వేసుకోవచ్చండి. సో వేసుకునేవాళ్ళు. సో నేనైతే అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకుంటాను కొద్దిగా టేస్ట్ యాడ్ అవ్వడానికి. సో ఓన్లీ ఎల్లిపాయలనే వేసుకోవచ్చండి. ఓకే అండి. అలాగే కొద్దిగా ఉప్పు వేసుకుందాం. ఇదిగోండి ఇందాక గ్రైండ్ చేసుకుంది. నేను గ్రైండ్ చేసేటప్పుడే కొద్దిగా వాటర్ వేసానండి. ఎందుకంటే గ్రైండ్ ఇట్లా పేస్ట్ లాగా వస్తే బాగుంటుందండి పెడతానికి. సో ఇదిగోండి ఇలా చేసి పెట్టానండి. ఇలా చిలికలు కోసి పెట్టుకున్నాను. సో ఇందులో పెట్టేసి దాంట్లో ప్యాన్లో వేయించుకోవటమేనండి. ఇంతే అండి. ఇలా పెట్టేసుకోవాలి లోపలంతా స్టఫింగ్ మొత్తం. మిగతా అన్నిటికీ అలాగే చేస్తానండి. ఇదిగోండి ఇలా పెట్టుకున్నాం. కరెక్ట్ సరిపోయిందండి. సో ఆ పేస్ట్ కూడా కరెక్ట్ సరిపోయింది. ఇది ఇప్పుడు ప్లేస్ చేద్దామండి. ఇందాక ఆనియన్స్ వేయించుకున్నాం కదా అందులోకి. సో ఇలా ప్లేస్ చేసుకున్నానండి. ఇదిగోండి ఇలా ఫ్రై అయిపోయింది. మధ్యలో తిప్పానండి కొంచెం వీడియో లెంగ్తీ అయిపోతుందని. సో వేగిందండి. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసేసుకుని కట్టేసుకోవటమేనండి స్టవ్. అంతే అండి. నా స్టైల్లో గుత్తొంకాయ అండి ఫ్రై చాలా బాగుందండి. చూడటానికి కూడా చూడండి ఎంత బాగుందో. ఓకేనా, మీరు కూడా ట్రై చేయండి. ఓకేనా, చాలా టేస్టీగా ఉంటుందండి. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. రమాస్ కుకింగ్. థ్యాంక్ యూ ఫర్ మోర్ వీడియోస్. స్టే ట్యూన్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.